హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇంటి సామాన్ లోడ్ చేసుకున్నాము. తెల్లారుజామున 4:30 అయింది. లోడ్ చేసుకుని మనమైతే బయలుదేరాము. ఫ్రెండ్స్, మనం ఇప్పుడే అన్లోడ్ పాయింట్కి వచ్చాము కోటరికి. అంటే నైట్ కదా అని నేను వీడియో తీయలేదు. ఇప్పుడు అన్లోడ్ చేసేసి రిటర్న్ పోయేటప్పుడు మొత్తం వీడియో తీస్తాను, చూడండి ఫ్రెండ్స్. మనమైతే సామాన్ అన్లోడ్ చేసేసాము. ఇది వచ్చేసి కోడూరు పచ్చకాయ. ఈ కటింగ్కి వీళ్ళంతా కూలోళ్ళు. లారీ వస్తే లారీలో వెళ్ళిపోయి అక్కడ కోతకు వస్తారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పార్టీ ఆఫీసు, కోడూరు పార్టీ ఆఫీస్. ఇది కోడూరులో నర్సరీ ఎక్కువ ఫ్రెండ్స్. మాడి చెట్లు కానీ, టెంకాయ చెట్లు కానీ, మీకు ఏ చెట్టు కావాలన్నా కోడూరు దొరుకుతుంది నర్సరీ. చిట్వేలు వచ్చేసి 23 కిలోమీటర్లు ఉంది. నైట్ 3 గంటలకు లేచి రెడీ అయ్యాను. నేను పోయేదానికి బండిలో సామాను కోసం పేర్చినారు. మొత్తం ప్యాకింగ్ చేసుకొని బయలుదేరేసాము. ఇంకా రైట్ టైం మేము లొకేషన్లో అని ఏమైనా చూపించాలని కనపడదని ఇప్పుడు తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకునే కొద్దీ నాకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వీడియోలు తీయాలా, ఇంకా మంచి వీడియోలు తీయాలనేది తెలుస్తుంది. కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎక్కువ కోడూరు రూట్లో వచ్చేసి బొప్పాయి ఎక్కువ వేస్తారండి. బొప్పాయి ఎక్కువ ఇక్కడ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి అంటికాయలు బొప్పాయి ఎక్కువ. చూడండి, ఎక్కడ పట్టినా మీకు ఎక్కువ బొప్పాయే కనపడుతుంది. ఇటు సైడ్ బొప్పాయి ఎక్కువ. లారీలకు లోడ్ ఎత్తి బాంబే, ఢిల్లీ అడిపోతాయి బొప్పాయి లోడు. కోడూరు సైడు పని బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే ఎవరైనా సరే ఈ పక్క బతికేయచ్చు. ఇది వచ్చేసి రామాపురం ఆర్ ఒట్టిపల్లి అంట ఈ ఊరి పేరు. ఎందుకంటే రైతాంగం బాగుంటుంది ఈ పక్క. ఎక్కువ కూలోళ్ళకు పందిరుతుంది. ఎంత లేదన్నా కానీ ప్రతిరోజు పనికి పోవచ్చు కోటర్లో అయితే. ఫ్రెండ్స్, ఎదురుగా లారీ పోతుంది కదా, దాంట్లో చూడండి. ఆ మాదిరి లారీలో ఎక్కించుకొని పొలం కాడికి తీసుకెళ్తారు. పొలం కాడికి పోయేసి కటింగ్ చేస్తారు. ఇంకా కటింగ్ చేసే వాళ్ళు కటింగు, పేపర్ వేసేవాళ్ళు పేపర్ వేస్తారు, లోడింగ్ చేసేవాళ్ళు లోడింగ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి అంటికాయలు. చూడండి, అంటికాయలకు అప్పుడే బండి కూడా పెట్టేశారు. ఇదే తోట, సెకండ్ కోతనుంటున్నది. ఏం అంటికాయలు కూడా లేవు. అంటే 2 సార్లు 3 సార్లు లోడ్ ఉంటుందేమో. అమ్మ శెట్టిపల్లి అంట. పల్లెలు చాలా ఉన్నాయి. చాలా ఎక్కువ బొప్పాయి ఇక్కడ. 100కు 99 మంది బొప్పాయి వేస్తారు. ఇది వచ్చేసి నాగవరం. మనం ఇంకా చిట్టివేలికి 14 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. కోడూరు చిట్టివేలికి మంచి రోజులు వచ్చినట్టున్నాయి. రోడ్డు వేస్తున్నారు. చిట్వేలాగా ఇదే రోడ్డు. ఇంకా మధ్యలో 2 సార్లు ఉంది డబుల్ రోడ్డు. 2 సార్లు 3 సార్లు ఉంది అంతే. 2011-12లో నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇట్నే ఉంది ఇది.
మేము మామిడికాయలు వేసుకుని కోటూరుకు పోతాం మామిడికాయ సీజన్లో. అప్పటి నుంచి ఇప్పటికి ఇదే రోడ్డు, ఇంతవరకు దీనికి డబుల్ రోడ్డే పడలేదు. మళ్ళీ స్టీల్కి కోటూరుకి జీబులు కానీ ఆటోలు కానీ లారీలు కానీ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఈ సైడు, కానీ రోడ్డు వేయలేదు. ఒకరంతా రోడ్డు ఎర్రలు పెంచితే బండ్లు కూడా ఫ్రీగా వెళ్తాయి కదా. బ్రిడ్జిలు కాదు, తూములు, అంటే కింద కాలువకు తూములు వేస్తున్నారు. అర్థం కావడం లేదు, కొన్ని చోట్ల సరంగా ఉన్నా కానీ ఆ తూములు వేశారు, ఎందుకో అర్థం కావడం లేదు. కాలువలు లేకున్నా కానీ లోడ్ మరీ తూములు వేశారు. ఇక్కడ బ్రిడ్జి తూమేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ రోడ్డు లోడేసి తూములు వేస్తున్నారు. ఇవే నీళ్ళు పోయేదానికి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మార్కోపల్లి ఈ ఏరియా పేరు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చిట్వేలికి ఎంటర్ అవుతున్నాము. 1 కిలోమీటర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.